నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. పట్టాభి గారు ఏదైతే మాట అన్నారో ఆ మాటకి సంబంధించి దానికి తెలుగు అర్థం ఏం చెప్పటం ఉంది చూసారా? అసలు తెలుగు అర్థం అది కూడా కాదని కొంతమంది చెప్తా ఉన్నారు. కానే కాదని చెప్తున్నారు. కానీ అక్కడ చూడండి, అసలు అంతమంది ఉన్నారు సార్ పబ్లిక్. ఆ పబ్లిక్లో అలాంటి పదం ఆయన విమర్శించుకుంటున్నారు అంతేగా. ఆ పదం అంటూ ఆయన అయితే పర్వాలేదు, వాళ్ళ తల్లిని అవమానిస్తున్నారు. ఇప్పుడు ఇది ఏం స్ట్రాటజీ అండి? ఇది ఏ రాజకీయ నాయకుడు స్ట్రాటజీ అంటారు దీన్ని అని ఆయన అనుకుంటున్నాడు. ఉంటారు అంత, అంటే ఆ కైండ్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు, ఆలోచించలేని వ్యక్తులు కూడా అంత ఎందుకుంటారండి ఉంటారు కొంతమంది. చరిత్ర అనేటువంటిదే రకరకాలైనటువంటి వ్యక్తుల యొక్క సమాహారం. అది కాదు సార్ నా ఉద్దేశం. దాంట్లో ఈ ఇట్లాంటి పదాలను కూడా రాజకీయం చేయొచ్చు, ఇట్లాంటి పదాలతో కూడా రాజకీయం చేయొచ్చు. అవును, ఇట్లాంటి పదాలను కూడా స్వీకరించే వ్యక్తులు ఉంటారు. ఏది మామూలు పబ్లిక్ అనుకునే అమాయకులు ఉన్నారా? పబ్లిక్ లో లేరు. ఈయన మరి ఎందుకు అనుకుంటున్నారు? అది ఆయన భ్రమలోకి వెళ్ళిపోయాడు. నన్ను ఇలా తిట్టారు అనుకుంటే ప్రజలందరూ కూడా సానుభూతి చూపిస్తారు. నువ్వు అధికారంలో ఉండి ఎలక్షన్లు వెళ్ళేటప్పటికి ఈ మాట వాళ్ళు నువ్వు కొత్తగా ఏం చెప్పలేదుగా. బటన్ నొక్కుడు కార్యక్రమంలో స్టేజ్ మీద నుంచి నువ్వు ఇదే మాట చెప్పావు, ఇదే అర్థం తీసుకొచ్చి చెప్పావు. చెప్పినప్పటికీ కూడా ప్రజలు ఎందుకు పట్టించుకోలేదు? నిన్ను 11 సీట్లకి ఎందుకు పరిమితం చేశారు అంటే ఇలాంటివి జనం పట్టించుకోరు. పైగా విడుదల రజనీ గారు పక్కన ఉన్నారు. ఒక ఆడ మనిషి పక్కన ఉన్నారు. నిస్సిగ్గుగా దాన్ని వివరించి ఈ మాట నన్ను అన్నారు, మా తల్లిని తిట్టారు అని చెప్తున్నాడు. అంటే ఏంటంటే రాజకీయం కోసం, రాజకీయంగా సానుభూతి కోసం, మైలేజ్ కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు జగన్మోహన్ రెడ్డి అంటానికి అదొక తార్కాణం. మనకి చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని విశ్లేషించే వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, తనకి రాజకీయ లబ్ధి వస్తుంది అనుకుంటే తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయ్ లేడు, బాబాయ్ కూతురు లేదు, చివరికి ఇప్పుడు ఇంకొక అతను కూడా చావు బతుకులో ఉన్నారంటే ఎవరో అభిషేక్ రెడ్డి. సో అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా అతను వాంగ్మూలం ఇచ్చాడు కాబట్టి సడన్గా కుర్రాడు 35 సంవత్సరాల కుర్రాడు బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పేసిన కోమాలు వెళ్ళటం వల్ల రకరకాల అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే మీకు తనకి రాజకీయ లబ్ధి వస్తుంది అనుకుంటే ఎవరిని ఎలాగైనా వాడుకోవటానికి, వాళ్ళని అడ్డం పెట్టుకోవటానికి, రాజకీయ లబ్ధి పొందడానికి అలవాటు పడిపోయిన ప్రాణం జగన్మోహన్ రెడ్డి గారిది. సో ఈ పదాన్ని మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాడు అంటే అంతకంటే దురదృష్టకరమైన విషయం ఏమన్నా ఉందా చెప్పండి. సో పైగా ఫిక్స్ చేసేసాడు అక్కడ. ఏమని? నన్ను అన్నారు, కోపం వచ్చింది, కొంతమంది వెళ్ళారు, ధర్నా చేద్దామని వెళ్ళారు, ఇక్కడ లేకపోతే రాళ్ళు వేశారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే అండి, ఆయన అన్న పదం పక్కన పెడితే ఈ సోషల్ మీడియాలో అప్పుడు దాకా వెయిట్ చేస్తా ఉన్న వాళ్ళకి అది ఆయన నోటితోనే అన్నాడు కదా, ఇంకా ట్రోల్ చేసుకుంటే పారేస్తున్నారు, వాళ్ళు మాట్లాడేస్తున్నారు. అదే క్లిప్ యాజ్ ఇట్ ఈస్గా మీకు గుర్తుంటే మనం గతంలో కూడా మాట్లాడినప్పుడు నా నోటితోటి మా పదం పలకడానికి కూడా నేను ఇష్టపడలేదు. ఎందుకు సార్? ఇప్పుడు మనమే పలుకోలేదు. ఎందుకంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇది. ఏదున్నా వేలాది మంది, లక్షలాది మంది చూసేటువంటి వ్యవహారం, అది అందరి మనసులో ఉంది, గుర్తుంది ఆ పదం అని. సంస్కారవంతంగా మనమే ఆ పదాన్ని పలకటానికి ఇష్టపడినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దాన్ని ఇంకా విశదీకరించి కానటువంటి అర్థాన్ని తీసుకొచ్చి తెలుగులో తన తల్లిని కూడా దీంట్లోకి లాగాడు అంటే దీన్నే నీచ రాజకీయం అంటారు. ఇలాంటి నీచ రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతారు. ఇందాక మీరు చరిత్ర కోట్ చేశారు. చరిత్రలో దారుణాతి దారుణమైనటువంటి రాజులు ఉన్నారు, విజయం కోసం ఎంతవరకు దిగజారినటువంటి రాజులు ఉన్నారు, చేయకూడని పనులు చేసినటువంటి రాజులు, రాజ్యాలు కోల్పోయిన వాళ్ళు, సాధించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆధునిక కాలంలో చూస్తూ ఉంటే మాత్రం నేను గత కొద్ది రోజులుగా వెతుకుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారితో సరితూగలిగినటువంటి రాజకీయ నాయకుడు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎవరన్నా ఉన్నారా అని వెతికితే నాకు ఇంతవరకు ఎవరు కనపడలేదు. ఈయనతో ఇలాంటి విషయాల్లో సరితూగలిగిన వాడు. మరి ఈయన కంపేర్ చేస్తారుగా తుగ్లక్ అని. అది చరిత్రలో తుగ్లక్ విషయంలో కూడా మీరు ఒక్క రాజధాని మార్పు అనేటువంటి విషయంలో అతను చేసినటువంటి దాని మూలన అతను తుగ్లక్గా ఒక వెరివెంగళప్పలాగా మిగిలిపోయాడు. కానీ అతను ఒక మంచి పాలకుడు. ఓకే, చరిత్రలో అతని గురించి అనేకమైనటువంటి మంచి విషయాలు ఉన్నాయి. కానీ అన్ని మంచి విషయాలు చేసినా
ఒక్క తింగిరి నిర్ణయం తీసుకోవడంతో చరిత్రలో ఆ మంచి విషయాలన్నీ పోయి మిగిలిపోయింది. కానీ సో అది అక్కడ నుంచి కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది. నేను ఇందాక కోట్ చేసింది అదే. చరిత్రలో చాలా మంది ఉన్న స్వతంత్రం వచ్చిన తర్వాత ఆధునిక భారతంలో ఈయనతో ఇలాంటి పనులకి సరితూగలిగినటువంటి రాజకీయ నాయకుడి కోసం వెతుకుతూ ఉంటే భూతత్వం వేసి వెతికినా ఎవరు కనపడట్లేదు నాకు. అన్యాయాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, స్కాములు చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇంత మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా అవగాహన ఒక సబ్జెక్ట్ మీద ఏమాత్రం బేసిక్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడేటువంటి మనిషిని మాత్రం నేను ఈయన్నే చూడగలుగుతున్నాను. తర్వాత మీ రాజకీయ నాయకుల దగ్గర ఒక బ్యూటీ ఉంటుంది. వాళ్ళకి తెలిస్తే సబ్జెక్ట్ మాట్లాడతారు. సబ్జెక్ట్ తెలియదు అనుకోండి, తెలివిగా దాటేసి వెళ్ళిపోతారు. ఈయన అది కూడా చేయడు. పదే పదే నాకు సబ్జెక్ట్ తెలియదు, నాకు అవగాహన లేదు అని ప్రెస్ ముందే నిరూపించుకుంటూ ఉంటాడు. అది జగన్మోహన్ రెడ్డి గారిలో స్పెషాలిటీ. కాబట్టి ఆయన ఏ పదం ఉచ్చరించడానికి వెనక ముందు ఆడడం. ఇంకొక క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. చెప్పండి. ఇక్కడ అసలు అది పట్టాభి గారు అన్నది ఏం కాదనుకుంటా కదా, ఏమైనా ఏమండి, నేను ఆ పట్టాభి గారు విన్నది ఆ రోజున కూడా విన్నాను. ఇవాళ మళ్ళీ నిన్న పట్టాభి గారు మాట్లాడుతున్న డిస్కషన్ కూడా నేను వింటున్నాను. కానీ నేను అన్నది జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఇప్పుడు కూడా చెప్పట్లేదు అతను. పట్టాభి గారు అది ఎందుకో నాకు అర్థం అవట్లేదు. ఆ రోజున క్లియర్గా తాడేపల్లి పాలేరు నువ్వు అని ఆ పదం వాడాడు. తర్వాత దాడి జరిగిన తర్వాత నేను అన్నది ఆయన్ని కాదు సజ్జల రామకృష్ణారెడ్డిని అని ఆ రోజున మాట్లాడారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరు తెలుగుదేశం వాళ్ళ మాట్లాడపోవటం అనేటువంటిది నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే మీరు ఎండార్స్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని అన్నట్టు. ఆయన దాని మీద పేటెంట్ ఆయన క్లెయిమ్ చేసుకొని నన్ను అన్నారు అని అంటుంటే మీరు ఖండించకపోవడంతో ఏముంది, నిజంగా ఆయన్ని అన్నారు అనేటువంటిది. దాని మూలాన మంచి జరిగిందా చెడు జరిగిందా ఎన్నికలు అయిపోయినది వేరే విషయం. ఇప్పటికైనా మీరు క్లారిటీ ఇవ్వాలి కదా. పట్టాభి గారు మాట్లాడేటప్పుడైనా నేను అన్నది ఆయన్ని కాదు ఆ రోజున, ఒకవేళ అన్నానే అనుకోండి, ఇలా మాట్లాడాలి కదా. అది లేకుండా ఎండార్స్ చేసినట్టు మాట్లాడటం అంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తనకి మైలేజ్ వస్తుంది, సింపతి వస్తుంది అన్నటువంటి ప్రతి చోట ఆ రోజున చూశారు కదా. మీ బిడ్డ ఒక్కడే, వాళ్ళందరూ వచ్చేసారు, వాళ్ళలాగా నాకు పేపర్లు లేవు, నాకు టీవీలు లేవు, నేను అసలు చాలా పేదవాడిని, ఇది పెత్తందారులకి ఇన్ని మాటలు మాట్లాడితే జనం నమ్మారా? నేను అదే సార్ చెప్తున్నా. ఇప్పుడు ఇంతకుముందు మన డిస్కషన్లో కూడా అదే. ఇప్పటికీ ఈ ఆలోచన ధోరణి, ఈ టైప్ ఆఫ్ రాజకీయం అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రజలు అంత అనాగరికంగా ఉన్నారా? దాన్ని నిర్ద్వందంగా తిరస్కరించారు కదా. తిరస్కరించినప్పుడు ఎవరు మరి విఘ్నత కలిగిన రాజకీయ నాయకుడు ఏం చేయాలంటే స్ట్రాటజీ మార్చాలి. అది అసలు ఈ దారుణమైన స్ట్రాటజీ కదా సార్ ఇది. ఎప్పుడో ఒక 50 years బ్యాక్ స్ట్రాటజీ. ఇవాళ సోషల్ మీడియా యుగంలో కూడా మీరు ఇవాళ ఒక మాట అనగానే వాడు ఒక క్లిక్ నొక్కితే దీనికి వెనకాల మీరు ఏమన్నారనే మాట వచ్చేస్తుంది. కరెక్ట్. రెండింటిని పక్కన పెట్టి చూపిస్తున్నారు. అవును, అదే చూపిస్తున్న సందర్భంలో పదే పదే ఆడిన అబద్ధాలు ఆడితే ఇంకా నవ్వులు పాలవటం తప్పితే స్ట్రాటజీ మార్చి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఇవాళ షర్మిల గారు క్రిటిసైజ్ చేశారు ఏది చంద్రబాబు నాయుడు గారిని. ఏం చెప్పారు? మీరు చేసే సహాయం బాగానే చేస్తున్నారు, కష్టపడుతున్నారు, ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు, ఆయన న్యాయం చేయగలరని నమ్మకం ఉంది, కానీ అనుకున్న స్థాయిలో జరగట్లేదు, పలానా ఏరియాస్కి ఇంకా వెళ్ళలేదు. ఈ విషయంలో అయితే షర్మిల గారికి మార్కులు వేయచ్చు, చాలా చాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి 10 మార్కులు వస్తే ఆవిడకి 60 to 70 మార్క్స్ వేయచ్చు. 100 days అంత తేడా ఉన్నారు. అంత తేడా. అవును. ఎందుకంటే అవగాహనలో కానివ్వండి, మాట్లాడే పద్ధతిలో కానివ్వండి, ఎవరితో ఎలా మాట్లాడాలి, సౌమ్యంగా ఎక్కడ మాట్లాడాలి, కఠినంగా ఎక్కడ మాట్లాడాలి, విమర్శలో కూడా నిష్కర్షగా ఎక్కడ విమర్శించాలి అనేటువంటిది ఆవిడికి తెలిసిన దాంట్లో 10% కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. ఆ విషయంలో అనుమానం లేదు. కాబట్టి ఆవిడ స్పందించిన తీరు మూలన జనానికి ఆవిడంటే కొంచెం నెగిటివ్ ఫీలింగ్ ఉన్న వాళ్ళకు కూడా, పడని వాళ్ళకు కూడా శభాష్ బాగానే మాట్లాడిందే, ఇది కదా మాట్లాడాల్సింది అనే ఫీలింగ్ వస్తుంది. అలా 3-4 సార్లు వచ్చింది అనుకోండి, ఆ నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. ఈ స్ట్రాటజీలో కదా వెళ్ళాల్సింది. అలా కాకుండా ఆడిన అబద్ధాలే మళ్ళీ ఆడి పాత చింతకాయ ఫార్ములాలు ఇది చేస్తే అస్సలు ఎవడు పట్టించుకోడు, ఇంకా నవ్వులు పాలవటం తప్పితే వేరే ఇదేం లేదు. ఆయన మాట్లాడని కూడా అనుకోవటం అది మనది అత్యాశ అవుతుంది.